ఈ ఆకివీడు రామాలయం పునఃప్రారంభానికి వెళ్ళినప్పుడు డిప్యూటీ స్పీకర్ అలాగే కొంతమంది హిందువులు జనసేన నాయకుల మీద దాడి జరిగింది. చేసిన వాళ్ళు క్రైస్తవులు, దళితులు అని చెప్పి అప్పుడు కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. 10 మందిని అరెస్ట్ చేశారు. అందులో 5 ఆడవాళ్ళు ఉన్నారు. అందరూ 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళే. 5 కుర్రవాళ్ళు ఉన్నారు. వాళ్ళు డిగ్రీలు అయిపోయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అని చెప్పి మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు మాట్లాడుతున్నారు. అక్కడ అంటే విసిరిన వాళ్ళని వదిలేసి అమాయకుల్ని అరెస్ట్ చేశారని చెప్పటం హర్ష కుమార్ గారి ఇన్నర్ ఫీలింగా? లేదు, అసలు దాడే జరగలేదు అని చెప్పడం మీ ఉద్దేశమా? ఆకివీడు రామాలయం పునర్నిర్మాణం చేపట్టింది రఘురామకృష్ణరాజు గారు, డిప్యూటీ స్పీకర్. ఆయన దానికి సపోర్ట్ చేస్తుంది హిందువులు, జనసేన పార్టీ నాయకులు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ సంఘాల వాళ్ళు. అక్కడ దాడి చేసింది క్రైస్తవులు, అలాగే వాళ్ళని ఎగేసింది పాస్టర్లు అని చెప్పి ఆ ఊర్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి సంబంధించినటువంటి పెద్ద ఆయనే మాట్లాడారు. ఆ వీడియోలు కూడా మనం చూసాం ప్రీవియస్ లో. మరి పోలీసులు అరెస్ట్ చేశారు, దాడి చేసిన వాళ్ళనే అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. 10 మంది ఆ రోజు ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన తర్వాత వారితో హర్ష కుమార్ గారు మాట్లాడుతూ